కేసీఆర్ పడిపోతుండన్న సంగతి కూడా తెలియకుండా వేసింది. ఇప్పుడు మాట్లాడుతున్నారు, అయ్యో కేసీఆర్ ఎందుకు పోయిండు, కేసీఆర్ పడిపోతాడు అనుకోలే కదా మేము మాట్లాడుతున్నారు. చాలా మంది వింటున్నాం మనం. కానీ తెలియకుండా ఇప్పుడు ఓట్లు వేసినట్టు కనబడుతుంది మనం. సరే, దానికి తోడు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది. అప్పుడే మొత్తం వెనుకబట్టు పడుతున్నది అర్థమైతే ఉంది. ఏం చెప్పారు మొన్న, రైతు బంధు ఇప్పుడు తీసుకోవద్దు, మేము వస్తే 9వ తారీఖు నాడే 15,000 ఇస్తాం అని చెప్పి ఎన్నికల కమిషన్ కాడ కాంప్లైంట్ కూడా చేసిండ్రు. ఇప్పుడు ఇవ్వద్దు రైతు బంధు అని అయిపోయింది. నిన్నటి దాకా లెక్క చూసిండ్రు, అర్థమైపోయింది చేయలేమని. ఇవాళ 10,000 ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. తేలిపోయింది ఒకటి. రుణమాఫీ 2 లక్షలు ఇప్పటిదాకా తీసుకోని ఉంటే కూడా ఇప్పుడు తీసుకోండి, లోన్ తీసుకోండి, 9 నాడు నేను రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ తీసుకోండి అని చెప్పి ప్రకటించింది. 9 పోయింది, 10 పోయింది, 11 కూడా పోయింది. దాని మీద ఏదో ఇవాళ విధినాలు చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని ఏదో అది అన్నట్టు రాయించుకుంటున్నారు. ఏం రాయించుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చదు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. తొందరలోనే ఫెయిల్ అవుతుంది. అది చరిత్రలో ఎప్పుడు